స్పెషల్ ఫోకస్. మొసాద్ భయానికి భయం పుట్టించే పేరిది. ధైర్యానికి వణుకు పుట్టించి చావుకు చెమట్లు పట్టించే రకం. ఎక్కడి నుంచి టార్గెట్ చేస్తారో, ఎలాంటి ప్లాన్ వేస్తారో తెలీదు. ఒక్కసారి గురిపెట్టారా ఎవరైనా సరే శవంగా తేలాల్సిందే. అలాంటి మొసాద్ ఇరాన్ను దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్లో కీలక పాత్ర పోషించింది. అసలు మొసాద్ ఏం చేసింది? ఇరాన్ను ఎలా ఇరుకున పెట్టింది? ఇజ్రాయెల్ దూకుడుకు ఎలా కారణమైంది? వాచ్ దిస్. ఇరాన్ను దెబ్బ మీద దెబ్బ తీస్తున్న మొసాద్. ఆపరేషన్ రైజింగ్ లయన్ వెనక కీలక పాత్ర. ఇజ్రాయెల్కు ఎలా లైన్ క్లియర్ చేసింది? రైజింగ్ లయన్ కోసం మొసాద్ ప్లాన్ ఏంటి? ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ను ఎలా ధ్వంసం చేసింది? ఇరాన్ లో మొసాద్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఏంటి? డేంజర్ కు పర్యాయ పదం మొసాద్. టార్గెట్ ఏం చేస్తే అది ఎవడైనా సరే శాల్తీ లేవాల్సిందే. వాళ్ల కళ్లను వాళ్ల వేలితోనే పొడిచి ఒక్కొక్కరిని లేపేస్తోంది. ఇజ్రాయెల్ దూకుడు వెనుక ఆ దేశ ఇంటెలిజెన్స్ కీ రోల్ ప్లే చేస్తోంది. ఎవ్వరూ కంటికి కనిపించరు, ఏ సౌండ్ వినిపించదు. బుల్లెట్ ఎక్కడి నుంచి దూసుకు వస్తుందో, బాంబు ఎక్కడి నుంచి ఎగిరి పడుతుందో తెలియదు. టార్గెట్ మాత్రం ఫినిష్ అవుతుంది. ఇలాంటి అద్భుతమైన అభేద్యమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థతో శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఇజ్రాయిల్ ఆ సంస్థ సాయంతోనే ఆపరేషన్ రైజింగ్ లయన్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. పశ్చిమాసియాలోని ప్రత్యర్థులను దెబ్బతీయడంలో మరోసారి ప్రత్యేకతను, వ్యూహ చతురతను చాటుకుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం ఇజ్రాయిల్ చాలా కాలం నుంచే పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీని వెనక మొసాద్ కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ కోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్లోకి చేరవేయడంలో మొసాద్ కీ రోల్ ప్లే చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను అక్కడికి చేర్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. మధ్య ఇరాన్లోని విమాన విధ్వంసక కేంద్రాల దగ్గర ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇరాన్ అణుశక్తి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలిటరీ కార్యకలాపాల ప్రధాన కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడులకు మార్గం సుగమం చేయడంలో మొసాద్ సంస్థ రహస్య ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయి. సేడ్ అంటే సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ స్ట్రాటజీ కింద ఇరాన్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, కంట్రోల్ సెంటర్లలో పేలుళ్లు, డాటా హ్యాకింగ్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థలలో అంతరాయం కలిగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఇది ఇరాన్ అణు కార్యక్రమానికి గుండెలాంటిది. దీన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయాలని ఫిక్స్ కాగా, ఆయుధం మీరు పట్టండి, దారి మేం క్లియర్ చేస్తాం అన్నట్లుగా మొసాద్ పని కానిచ్చేసింది. ఇప్పుడు మాత్రమే కాదు, గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్లో ఇరాన్పై దాడులకు ముందు కూడా మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతోనే అణు ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లోనూ మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త ఫఖ్రీజాదేను మొసాద్ హత్య చేసిందనే ప్రచారం ఉంది. ఇరాన్ను ప్రతిసారి కోలుకోలేని దెబ్బతీస్తోంది మొసాద్. ప్రపంచం చూడని, ప్రపంచానికి కనిపించని ఇరాన్ పెంచి పోషించిన హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లాను ఇరాన్ దేశ గూఢాచారి ఇచ్చిన సమాచారంతోనే లేపేసిందంటే మొసాద్ వ్యూహాలు అర్థం చేసుకోవచ్చు.
ఇక హమాస్ టాప్ కమాండర్ ఇస్మాయిల్ హనియేను ఇరాన్ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో బాంబు పేల్చి హతమార్చింది మొసాద్. ఈ చర్య తర్వాతే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇలా ఇరాన్కు ప్రతిసారి జలకిస్తూనే ఉంది మొసాద్. ఇజ్రాయెల్ వైపు కుట్రలు చేయడం కాదు కదా, బంకరగా చూసినా మరణమే అన్నట్లుగా వార్నింగ్ ఇస్తోంది. నిఘా వ్యవస్థల్లో ప్రపంచంలోనే ది బెస్ట్ మొసాద్. అసాధ్యమనే మాట ఆ సంస్థ డిక్షనరీలోనే ఉండదు. టార్గెట్ ఎవరైనా ఎక్కడున్నా చివరికి పాతాళంలో దాక్కున్నా వేటాడేస్తుంది కూడా. దేశ ప్రయోజనాలు మినహా మరేదీ ముఖ్యం కాదంటూ దూసుకెళ్తుంది. ఇజ్రాయెల్ ప్రతి అడుగుకు రక్షకగా ఉంటుంది, జాగ్రత్త పడేలా చూసుకుంటుంది. ఇంతకీ మొసాద్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? ఇజ్రాయెల్కు ద్రోహం చేయడం కాదు కదా, ఆ ఆలోచన వచ్చినా అంతు చూసేస్తది. దట్ ఈజ్ మొసాద్. మిడిల్ ఈస్ట్లో తీవ్రవాద గ్రూపులకు, పాశ్చాత్య దేశాల్లో ఇజ్రాయెల్ కోవర్టులకు మొసాద్ పేరు వింటేనే ముచ్చెమటలు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మొసాద్కు పేరు. ఇజ్రాయెల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్గా ఏర్పడిన ఈ స్పై ఏజెన్సీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు రైజింగ్ లయన్ ఆపరేషన్లోనూ ఇలాంటి పాత్రే పోషించింది. మొసాద్లో 4 ప్రత్యేక విభాగాలు ఉంటాయి. మొదటిది జోమెట్. విదేశాల్లో గూఢచర్యం నిర్వహించే కేస్ ఆఫీసర్లు ఈ విభాగం కింద పనిచేస్తారు. వారిచ్చే సమాచారం ఆధారంగా పనిచేసే విభాగం కేసరియా. ఈ విభాగం విదేశీ గడ్డపై ఆపరేషన్లను నిర్వహిస్తుంది. ఈ విభాగం కింద కిరోని యూనిట్ ఉంటుంది. శత్రువులను మట్టుబెట్టే అసాసిన్లతో కూడిన బృందం ఇది. మూడోది కేషత్ విభాగం. ఇది ఎలక్ట్రానిక్ నిఘా విభాగం. శత్రువుల సమాచార ప్రసారంపై నిఘా వేస్తుంది. వాళ్ల కాల్స్ ను ట్రాప్ చేసి ఎప్పటికప్పుడు సున్నితమైన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. చివరిది విదేశీ గడ్డపై విధ్వంస చర్యలకు పాల్పడే మెత్సాదా అనే ప్రత్యేక విభాగం. మొసాద్ చేతుల్లోంచి తప్పించుకోవడం దాదాపుగా అది అసాధ్యమే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది మంది యూదుల ఊచకోతలో ప్రధాన పాత్ర పోషించిన అడాల్ఫ్ ఐచ్మన్ను అర్జెంటీనాలో కిడ్నాప్ చేసి తమ దేశానికి తెచ్చి మరణ శిక్ష విధించడం నుంచి భూగర్భంలోని బంకర్లలో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టడం, ఇప్పుడు ఆపరేషన్ రైజింగ్ వరకు ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతి ఆపరేషన్ వెనుక మొసాద్ కీలక పాత్ర పోషించింది. దేశ రక్షణ పేరుతో మొసాద్ చేసేది నరమేధమే అయినా ఈ సంస్థ ఫాలో అవుతున్న టెక్నాలజీ ఇతర దేశ నిఘా వ్యవస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. మొసాద్ను చూసుకుని ఓ దేశం, ఆ దేశ సైన్యం, అధ్యక్షుడు గర్వంగా ఉన్నారంటే ఇంతకు మించిన విజయం ఏముంటుంది? మొసాద్ స్పై ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా రహస్య ఆపరేషన్లు నిర్వహించి ఉంటుందని అంచనా. హమాస్, హిజ్బుల్లాకు చెందిన కీలక నేతలను లేపేసింది. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్లో కీలక పాత్ర పోషించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.